టెస్టింగ్ చేసి అది కరెక్ట్గా అవుతుందో లేదు చూశాను. కరెక్ట్గా కంప్లీట్ అయింది. కొన్ని కొత్త యాడ్ చేశాను దాని మీద. అంటే కొత్త అంటే నేను ఇంతకుముందు చెప్పినవే కొన్ని యాడ్ చేశాను దానికి. ఈ కాయిన్స్ పంపించుకోవడం, అక్కడి నుంచి మనం దాన్ని యాక్టివేషన్కి ఇవ్వడం, ఈ వెండర్ పోర్టల్ యాక్టివేషన్కి ఇవ్వడం, ఇవి చేసేటప్పుడు లైవ్లో ఉండగా చేయాలి. అది ఏది బీసీటీ లైవ్లో ఉండగా చేయాలి అవి. సో బీసీటీ నిన్న 5 గంటలకు ఆగిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని రేపే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రేపు నేను లైవ్లో ఉండగా దాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో కాబట్టి మీకు 23కి మనం దాన్ని లైవ్లోకి మీకు ఇస్తున్నాను. 23 నుంచి మీరు మైన్ ఎడిషన్ని ఉపయోగించి యాక్టివేషన్ చేసుకోవడం, కొత్త వాళ్ళకి రెఫరల్ ఇవ్వడం చేయొచ్చు. అందువల్ల మనకి 23ని అంటే మంగళవారం అది ఓపెన్ అవుతుంది. అలాగే మరొక విషయం, మీరు 5,000 టీం టచ్ చేసిన వాళ్ళంతా, మీకు నేను చెప్పాను 1949 మంది వచ్చారు. సో ఇందులో 5,000 టచ్ అయ్యి 5,000 నుంచి పైకి ఉన్న వాళ్ళందరూ అంటే 10,000, 20,000, 40,000, 50,000, 60,000, 80,000, 1,00,000, 5,00,000 పైన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఒక పని చేయాలి. నాకు అది అవసరం పడింది అనమాట. మనకి మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ ఈ 2 కూడా నమోదు చేయండి. మీ ఇప్పుడు వాళ్ళ నుంచే నేను తీయాలి కాబట్టి. అలాగే మీ విలేజ్ కూడా, మీరు ఎక్కడ ఉంటున్నారు, స్ట్రీట్ ఉందో అది వివరాలు క్లియర్గా ఉండాలా. ఎందుకంటే మీరు ఏ జోన్లోకి వస్తారు, అంటే నేను తీసే జోన్లో ఏ జోన్లోకి వస్తారు, ఏ ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వస్తారు, దాన్ని బట్టే నేను అది ఇవ్వాలి. అవి మీరు నోట్ చేసేయండి. మండలం అయితే మండలం, లేకపోతే బ్లాక్ అయితే బ్లాకు, లేదంటే రీజన్ అయితే రీజన్, ఏమని ఉన్నదో వాటిని సంపూర్ణంగా ఏది ఉంటే అది నోట్ చేయండి. నోట్ చేస్తే నాకు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇందులో నేను చేస్తున్నది ఏంటంటే గ్రామం, మండలం లేదా రీజన్, అది బ్లాక్ అయితే బ్లాక్ ఏది ఉంది అది, మండలం, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, స్టేటు, కంట్రీ, దీన్ని బేస్ చేసుకుని వెళ్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను వినండి. గ్రామం, మండలం ఆర్ బ్లాకు అంటే ఎక్కడుంటే అక్కడ, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, స్టేటు, ఇండియా అంటే కంట్రీ చేస్తున్నాం కదా కంట్రీ. ఇవి మీరు అది అందులో పెట్టుకోవడానికి అవి మార్గం ఉంది. మీరు వాటిని పెట్టండి. పెట్టేసుకొని నాకు పెడితే అప్పుడు నేను తీయడానికి అవుతుంది. దాని ప్రకారం వాళ్ళకి నేను కాల్ చేసి ఆ లిస్ట్ని మన అడ్మిన్ రెడీ చేశాను, వాళ్ళు మీకు కాల్ చేస్తారు అన్నమాట. కాబట్టి అది వాళ్ళు పెట్టేసుకోండి. అందరూ పెట్టేసుకుంటే మీకు తెలుస్తుంది కదా. వాళ్ళు పెట్టండి, లేదంటే అందరూ పెట్టుకోండి, వాళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టండి. 5,000 టీం మీరు కౌంట్ చేసుకోవచ్చు కదా. దాంట్లో 25 లెవెల్స్లో మీకు 5,000 టీం ఎక్కడ ఉన్నదో వాళ్ళు అనమాట. ఓకే డాడీస్, దీన్ని కంపల్సరీగా పాటించండి. అలాగే మీరు ఈ వెండర్ పోర్టల్ని వాడుకోవడానికి ఎప్పుడైతే నేను ఇస్తాను, అంటే ఇందులో నేనేం చేస్తున్నానంటే మనకు అవసరం కూడా అలాగే డిజైన్ చేసుకుంటూ వచ్చాను. అలాగే మనం జనాలకు అర్థమయ్యేలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవడం అంటే 15 రూపాయల విలువైన క్రిప్టోతో యాక్టివేట్ చేసుకోవడం, అలాగే మీ వెండర్ పోర్టల్ని 50 రూపాయల విలువైన క్రిప్టోతో యాక్టివేట్ చేసుకోవడం, ఇవి
రెఫరల్స్ ఇవ్వటం, ఈ 3 ముందు ఇస్తున్నాను. దీని తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. అంటే ఒకేసారి అన్ని ఆప్షన్స్ ఇవ్వటం లేదు. దాన్ని తాలూకా ఎలా పనిచేస్తున్నాయి చూసుకుంటూ ఒక్కొక్కటి నేను ఇచ్చుకుంటూ రావాలి. వెండరు ఉండాలి, కస్టమరు ఉండాలి. ఇప్పుడు మైనీడ్స్లోకి వచ్చేసరికి మనకి 2 లక్షలు పూర్తి కాలేదు. ఇంకా మైనీడ్స్లోనూ మన కస్టమర్స్ 2 లక్షలు పూర్తి కాలేదు. కిబోలో మనకు ఉండొచ్చు, కానీ వాళ్ళు మైనీడ్స్లో లేరు. అందువల్ల మనం దీన్ని క్రమేపీ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వెళ్తాను. కాబట్టి కస్టమర్స్ ఎక్కడ ఏ గ్రామంలో ఎక్కువ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతంలో నేను కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. మైనీడ్స్ కస్టమర్స్ అలాగే ఈ మైనీడ్స్లో కూడా నేను అవి యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే దీన్ని మీరు ఒక్కొక్కటిగా నేను ఇస్తాను, ఒక్కొక్క దాన్ని మీరు అది అర్థం చేసుకొని దాన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి కంగారు పడొద్దు, ఒక్కరోజే మొత్తం ఇచ్చేయాలనేటువంటి ఆలోచనకి వెళ్ళొద్దు. అలా వెళ్తే ఇంత పెద్దదాన్ని నేను హ్యాండిల్ చేయడానికి అనుకూలంగా గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. మన కిబోలో ఒకసారి ఇవ్వలేదు, నేను ఒక్కొక్కటే ఇచ్చుకొచ్చాను. దానివల్లే అటు సాఫ్ట్వేర్లో కానీ ఇటు మన తాలూకా జనాల్లో దాన్ని అర్థం చేసుకుని దాన్ని వాడికలో కానీ మనం కరెక్ట్గా సాధ్యపడింది. కాబట్టి దీన్ని మీరు ఒకే రోజు అన్ని ఆప్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగే ఇవ్వను కూడా, ఒక్కొక్కటిగా ఇస్తాను. తర్వాత మీకు నేను లాస్ట్ టైము మీరు క్రిప్టో వాడకంలో అంటే మీరు కరెన్సీగా మనం వాడుకుంటున్నప్పుడు జెంట్స్కి అయితే 10%, లేడీస్కి అయితే 15% మనం పెట్టడం జరిగింది. నేను అదే సాఫ్ట్వేర్లో పెట్టాను. ఇప్పుడు దాన్ని మనం ఈ వెండర్ పోర్టల్ యాక్టివేషన్ అయిన రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే 23వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది. వెండర్ పోర్టల్ యాక్టివేషను నేను ఎప్పుడు ఇస్తానో అప్పటి నుంచి. అంటే అదేమవుద్దంటే జెంట్స్కి అయితే 30%, లేడీస్కి అయితే 40% ఎన్హాన్స్ చేశాను, అంటే పెంచాను అనమాట దానికి. అంటే మీరు ఒక కాయిన్ని మీరు అక్కడ పంపించారు, దాని విలువ ఈ క్రిప్టో కరెన్సీగా మారిన క్రిప్టోని అంటే కరెన్సీగా వాడకంలో వచ్చినప్పుడు జెంట్స్కి అయితే 10%, లేడీస్కి అయితే 15% మనం మాట్లాడుకున్నాం. దానికి బదులుగా ఈ పర్చేజీల్లో అది వాడినప్పటి నుంచి, అంటే మనం ఆ వాడిక జరిగినప్పటి నుంచి మనం ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా, అందులో జెంట్స్కి అయినట్టయితే 60%, నాట్ 10%, 10% కాదు 60%, లేడీస్కి అయితే 80% హైక్ వస్తుంది. అంటే మీరు ఉదాహరణకి నిన్న ట్రేడింగ్లో ₹5 వెళ్ళింది, ₹5 60%, అంటే ₹8 అవుతుంది అనమాట. లేడీస్కి 80%, అంటే ₹9 అవుతుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించవలసింది, పరిగణలో తీసుకోండి. అంటే 10% కాస్త 60%, 15% లేడీస్కి ఇచ్చేది 80%గా మారుతుంది. కాబట్టి ఇది కూడా మన కరెన్సీకి ఇది చాలా దోహదపడుతుంది, చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అలాగే మరికొన్ని విషయాలపైన నేను మళ్ళీ ఎల్లుండి అంటే 23వ తారీఖున ఇచ్చినప్పుడు నేను మళ్ళీ కొన్నింటికి ఇస్తాను. ఇప్పుడు మీరు యాక్టివేషన్స్ వగైరాలన్నీ చేసుకోండి. అది తర్వాత బీసీట్లో పేమెంట్స్, బీసీట్లో
మీరు విత్డ్రాస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చెప్పినట్టుగా వెంటనే విత్డ్రా చేసి అకౌంట్ చూస్తున్నాను. ఇప్పుడు దాని గురించి నేను రేపు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచి విత్డ్రాలు ఇవ్వాలి అనేది నేను మీకు ఇచ్చేస్తాను. అక్కడి నుంచి తరచూ వచ్చేటట్టుగా దీని కొరకు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీరు విత్డ్రా పెట్టుకుంటే అది విత్డ్రా అవడం అనే ఆప్షన్ ఇప్పుడు బ్యాంకులో లేదు, మనకిచ్చిన అకౌంట్స్లో లేదు. కాబట్టి దానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని దానికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, విత్డ్రా పెట్టుకుంటే ఎన్ని రోజులకి ఇవ్వాలనేది నేను చూస్తాను. ఆ విత్డ్రాస్ కూడా మీరు వెళ్ళిపోతుంది. కాబట్టి దీని మీద మీకు అనేక విషయాలు మళ్ళీ చెప్తాను. వన్స్ అగైన్ మళ్ళీ మనం చేసేది 10% జెంట్స్కి బదులు 60%, 15% లేడీస్కి బదులుగా 80% ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడుకున్న దాని ప్రకారం నేను అన్ని టెస్టింగ్ చేశాను. కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మనం తీసుకొని నేను కొన్ని నియోజకవర్గాలని ట్రైల్ వేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాటిని పెంచుకుంటూ వెళ్తాం. ఈ నేను ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో బీడీఓస్ని తీసుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు మనకి ఇది 23 తర్వాత నుంచి ఆ బీడీఓస్కి సంబంధించిన ఫోన్ కాల్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.